అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా 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 బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ వైష్ణవి రెడ్డి గుజ్జా. ఈరోజు వీడియో వచ్చేసి కృష్ణాష్టమి వ్లాగ్. సో ఇక్కడ నేనైతే శ్రీకృష్ణుడు చిన్ని చిన్ని పాదాలు వేద్దామని ముందు రోజు నైటే నేను శ్రీకృష్ణుడి పాదాలని యాక్చువల్లీ నేను స్టేషనరీస్కి వాటికి తిరిగితే వాటి దగ్గర లేవు శ్రీకృష్ణుడి పాదాలు. అంటే మరీ చిన్నవి గడపల డిజైన్స్ కోసం వేసే చిన్నవి ఉన్నాయి. సో అది వద్దనుకొని ఇంకా నేనే నైట్ కూర్చొని ఇలా పాదాలు అంటే ఒక్క సైడ్ పాదం ఏమో పర్ఫెక్ట్గా వస్తుంది, ఇంకో సైడ్ ఏమో కొంచెం షేప్స్ అనేవి అటు ఇటు 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 అటు అవుతున్నాయి అనమాట. ఇంకా ఎంతో కష్టపడి నైట్ అయితే ఎన్నో ప్రయత్నాలు చేసి అయితే చేశాను. ఇంకా దాన్ని వేసాక డ్రాయింగ్ అంటే ఒక పాదం వేసాక ఇలా కట్ చేసుకున్నాను. ఫైనల్లీ 2 పాదాలు గీసేసాను, కట్ చేసుకొని చాలా బుల్లిగా వచ్చాయి. నేనైతే కొంచెం పెద్దగా అనుకున్నాను, పెద్ద సైజ్ అనేది నాకు పర్ఫెక్ట్గా రావట్లేదు కాబట్టి ఇంత చిన్న సైజుని కట్ చేసుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే నేను అంత కష్టపడి 2 వేసాను కదా, వీడియో ఆఫ్ చేశాక నాకు అనిపించింది ఏంటంటే ఒకటి వేసాము, ఎగ్జాంపుల్కి ఇది రైట్ ఆర్ లెఫ్ట్, దీన్ని తిప్పితే ఇంకో లెగ్ వస్తుంది కదా. అంత కష్టపడి టైం వేస్ట్ చేసుకున్నా, ఈ ఒక్క లెగ్ సరిపోయింది. నేను ఇంతసేపు అందుకే ఇది ఉండాలి కానీ నీకు ఇది లేదు అని అనుకుంటున్నారు. నాకుంది కానీ కరెక్ట్ టైంకి పనిచేయదు సరిగ్గా. అప్పట్లో టీవీల్ని కుడితే కానీ పనిచేయనట్టు నా బుర్రకి టైం పడితే కానీ పనిచేయదు. ఇంకా రేపు మార్నింగ్ ఏం చేస్తాను, ఎలా రెడీ అవుతాను, పాదాలు ఎలా వేసాను అంతా చూసేద్దాము. రేపు మార్నింగ్ కలుద్దాం. అప్పటి వరకు టాటా బాయ్ బాయ్. సో ఇప్పుడే లేచి లేవగానే కెమెరా పట్టాను. సో నెక్స్ట్ వర్క్స్ చూద్దాం. ఇప్పుడే బాత్ అయిపోయింది. సో తలారే వరకు డ్రెస్ సెట్ చేసుకున్నాను. ఇప్పుడు మనము హెయిర్ స్టైల్ ఇంకా మేకప్ వేసేసుకుందాం. ఇక్కడితో హెయిర్ సెషన్ అయిపోయింది. ఇప్పుడు డ్రెస్ వేసేసుకొని మేకప్ వేసేసుకుందాము.
పాదాలాగా ఐబ్రోస్ పైన బొట్టు పెట్టుకుందాము. ఇప్పుడు శ్రీకృష్ణుడి నామం పెట్టుకుందాము. ఇప్పుడు ఫైనల్ టచ్ హెయిర్స్కి ఫ్లవర్స్ పెట్టేసుకున్నాము. అలాగే పాపిడి బిల్ల కూడా ఫ్లవర్ తోటే పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం ఇంటి ముందు ముగ్గేసుకొని పాదాలతోటి శ్రీకృష్ణుని ఆహ్వానిద్దాము. వచ్చేయండి. నీ పాదం నా పాదం. మనం ఆల్మోస్ట్ లాస్ట్లోకి వచ్చేసాము పాదాలకి. నేనైతే స్టార్టింగ్ గుమ్మం నుంచి దేవుడి రూమ్ వరకు వేసుకున్నాను గైస్ పాదాలు. సో ఇక్కడితో పాదాలు సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు మనము పాదాలకి పూలు పెట్టుకుందాము.
యాక్చువల్లీ నేను పాదాలకి ఫుల్గా లైక్ పూలతోటి ఫుల్గా డెకరేట్ చేయాలనుకున్నాను గైస్. కానీ పాదాలు చాలా అంటే చాలా చిన్నగా వచ్చేసరికి కుదరలే గాయస్. అందుకే రెడ్ పెటల్స్ తోటి అదే రెడ్ ఫ్లవర్ తోటి పెటల్స్గా తీసి అలా పెట్టాను. చాలా డిసప్పాయింట్ అయ్యాను. నెక్స్ట్ ఇయర్ మొత్తం చాలా పెద్దగా చేసుకోవాలి గాయస్ పాదాలు మాత్రం ఈసారి. కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా విన్న దొంగవైనా మన్ను తింటివా కన్నె గుండె ప్రేమలయలా మృదంగానివా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా జీవకోటిని చేటి తోలు బొమ్మలే. హే గాయ్స్, ఇప్పుడు మనము గుడికి వెళ్ళిపోదాము. కానీ నాకు గుడికి వెళ్ళాలంటే మస్తు షై అవుతుంది గాయస్ ఇప్పుడు ఇలా రెడీ అయ్యి వెళ్ళాలంటే. సో అక్కడికి వెళ్ళాక చూద్దాం గాయస్ అందరి రియాక్షన్స్ ఎలా ఉన్నాయో. మీరు అప్పటిలోపు నా లుక్, నేను రెడీ అయింది అంతా ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే అక్కడ వాళ్ళ రియాక్షన్స్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. లేదు అంటే కుదరకపోతే వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో ఏమన్నారో నేను తర్వాత చెప్తాను. రాఖీ రోజు శ్రీకృష్ణుడికి రాఖీ కట్టి అలాగే నెయిల్స్కి నెయిల్ పాలిష్ వేసి వెళ్ళారంట గాయస్ ఎవరో. చాలా అద్భుతం కదా.
అక్కడ ఒక పాట కూడా పాడాను, ముద్దుగా రేషుద పాట. గట్టిగా అక్కడ ఇక్కడ కావాలా రండి అందరూ రండి ఆర్తి కొద్దిగా సౌండ్ అందరూ నిల్చోండి అమ్మా. కృష్ణ పరమాత్మకి కృష్ణ పరమాత్మకి కృష్ణ పరమాత్మకి చెప్పండి. వసుదేవ సుతం పరమానందం వందే జగద్గురుం పుష్ప సంకాశం శోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం సంయుక్తం పూర్ణచంద్రయుగాననం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బహిపించ చూడాంగం వందే జగద్గురుం ఉత్పల్ల పద్మపత్రాక్షం నీలజాయమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం శ్రీనివాసాయ మంగళం యాదవాద్రనివాసాయ సంపత్పుత్రాయ మంగళ శ్రీరాజన నివాసాయ నిత్యాయ పరమాత్మనే పదాయ నిత్యమంగళ శ్రీనగరయాదాం పూర్ణమంతరే పూర్ణధరే శ్రీరందమూల. ఇప్పుడు ఫోటో సెషన్. ఇంకా ప్రసాదం తీసుకొని టిఫిన్ తినేసి వెళ్ళటమే. అందరు సూపర్ రియాక్షన్స్ గాయస్. అందరు కూడా నాతో సెల్ఫీ తీసుకున్నారు. అలాగే అందరూ కూడా నీ కృష్ణుడు ఎక్కడ అని అడిగారు. నేను సిగ్గుపడ్డారు. ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. చూద్దాము ఈ లుక్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో. అలాగే ప్రసాదం కూడా తీసుకొచ్చాము వాళ్ళకి. వెళ్దాం పదండి. సూపర్ బోలో బాబా. సో ఇందాకే వచ్చాను ఇంటికి. నేను వచ్చి లంచ్ చేసేసి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని లంచ్ చేశాను. సో ఇక్కడి వరకు వ్లాగ్ ఎండనే అనుకుంటున్నాను. సో వచ్చే వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటా. బాయ్.